అమ్మా ఇదిగో తీసుకొని నువ్వే చదువు. తనేదో ఫ్యాంటసీ వెడ్డింగ్ చేసుకుంటానని చెప్తూనే ఉంది. ఓహో, ఫ్యాంటసీ వెడ్డింగ్ అంటే ఏంటో అడగండి. ఏంట్రా అది మామా? హలో, హ్యాపీ బర్త్డే రేష్మా. విష్ మాత్రమేనా? గిఫ్ట్స్ అన్ని ఏవీ లేవా? అలాగే నీ లెఫ్ట్ కి తిరిగి చూడు. భయపడ్డావా? హ్యాపీ బర్త్డే రేష్మా. ఈ సర్ప్రైజే కాదు, రేపటికి నీకోసం పెద్ద సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే రేష్మా. థ్యాంక్ యూ ప్రభు. ఇది నీకోసం శ్రీలంకలో నేను నిర్మించిన డ్రీమ్ విల్లా. దాని మీనేచరే ఇది. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రభు ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్ లో మన ఇద్దరు మాత్రమే ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండండి, సౌండ్ వినబడినంత వరకు ఓకే. రే మురళి, వచ్చిన పని చూడరా. ముహూర్తం దాటిపోతుంది, త్వరగా వచ్చి పెళ్లి చేసుకో. ఏంటి పెళ్ళా? హే మురళి, వాట్స్ హ్యాపెనింగ్ బేబీ? నైట్ టెడ్డీబేర్ పంపించి సర్ప్రైజ్ చేశావు. ఇప్పుడు నా కోసం శ్రీలంకలో ఒక విల్లా కట్టానని చెప్తున్నావు. వాట్స్ నెక్స్ట్? కళ్యాణం. అప్పుడే నువ్వు చెప్పావంట కదా మురళి దగ్గర, మీ పెళ్లి జరిగేటప్పుడు ఎవ్వరూ ఉండకూడదని, మీ ఇద్దరు మాత్రమే ఉండాలన్నవాటుగా. నేను కూడా అడిగాను ఏమిట్రా కొత్తగా ఉంది అని. అందుకు వాడన్నాడు ఫ్యాంటసీ వెడ్డింగ్ గా ఉండాలని నువ్వే అన్నవాటుగా. తీసుకో, మురళి తాళి కట్టబోతున్నాడు. కట్రా కట్రా కట్రా. బెస్ట్ విషెస్ రా. పెళ్ళంతా బాగా పూర్తయింది. నెక్స్ట్ ఏంటి? హనీమూన్. ఎక్కడా? శ్రీలంకలో. శ్రీలంక. ఆ రోజు మురళికి వచ్చిన ఫోన్ మా జీవితాలనే మార్చేస్తుందన్న విషయం మాకు తెలీదు. సారీ మిస్టర్ మురళి, మేము ఎంతో ట్రై చేశాం, కానీ షీస్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. మీ అమ్మగారిని మేము కాపాడలేము. చివరిగా తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు. అమ్మా, ఇటువంటి సమయంలో అడగడానికి మనసుకు చాలా బాధగా ఉందమ్మా. చెప్పరా. ప్రభుకి నీ కళ్ళనిస్తావమ్మా. మురళి, ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోరా. ప్రభు, ఆగరా, ప్లీజ్. రారా. అమ్మా, నువ్వు చెప్పమ్మా. ప్రభుకి నీ కళ్ళనిచ్చావంటే వాడికి చూపు వచ్చినట్టు ఉంటుంది. వాడిని చూసినప్పుడల్లా ఏమంటున్నాడు అన్నవాడు? నేను చూస్తున్నట్టే ఉంటుందమ్మా. నాకెందుకురా ఈ విషయం తట్టలేదు. ప్రభు, ఇలా రా. ప్రభు, అమ్మ పిలుస్తుంది. అమ్మా, రారా. అమ్మా, ఏంటమ్మా? మురళి ఎలా అయితే నాకు బిడ్డనో, నువ్వు కూడా నాకు బిడ్డ వేరా. నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. మీరు డాక్టర్ తో మాట్లాడి ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. అమ్మ చనిపోయారు. అమ్మని ముట్టుకుని చూశాను. మురళి అడిగినట్టుగానే నాకు నీ కళ్ళు ఇచ్చేశానురా అని అమ్మ చెప్పినట్టుగా నాకు వినిపించింది. నాకు ఆపరేషన్ జరిగింది. సిచ్యువేషన్ లో ఉన్నాను. నాన్నగారికి యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన్ని హాస్పిటల్లో చేర్చాం. ఆపరేషన్ కొంచెం డబ్బు కావాల్సింది మురళి. నువ్వెవన్నా హెల్ప్ చేయగలవారా? ఇలాంటి పరిస్థితుల్లో అడుగుతున్నానని తప్పుగా అనుకోకరా. నువ్వు కాకుండా నాకు ఇంకెవరున్నారా మురళి? చెప్పరా. మీ అమ్మకి ఇలా జరిగింది తెలిసి చాలా బాధపడ్డాను రా. తర్వాత మావా బిజినెస్ మీటింగ్ కోసం నేను బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ఒక హోటల్లో రేష్మా లాంటి ఒక అమ్మాయిని చూసాను రా. రేష్మా తన ఊర్లో ఉందిరా. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో జాయిన్ చేశారట. లేదు మావా. వీడియో కాల్ చేస్తాను, నువ్వే చూడు.
మురళి కాల్ చేస్తున్నాడు. స్టడీయా ఎప్పుడు రావాలో అడుగు. నువ్వెక్కడున్నావు? అదే చెప్పాను కదా, నాన్నగారికి ఆపరేషన్ అని. అది ఆపరేషన్ కి క్యాష్ రెడీ చేస్తున్నాను మురళి. మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ వేశారు. డాక్టర్ ఇప్పుడే వెళ్తున్నారు. నాన్నగారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంట్రా నన్ను నమ్మట్లేదా? ఇంతకు ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. సారీ రా, మీ అమ్మగారు దెత్తకి రాలేకపోయాను. పర్వాలేదు. ఓకే. అయ్యయ్యయ్య, వీడెందుకు ఇప్పుడు నాకు కాల్ చేశాడు. ఏంటంట? ఏమంటున్నాడు? ఆ మురళి పిచ్చాడున్నాడే, వాడు అమ్మ చనిపోయింది కదా. నేనెందుకు రాలేదని చెక్ చేస్తున్నాడు. డబ్బు కోసమే వాడుతూ ఉన్నావని తెలిస్తే ఏం చేస్తావు? ఐ విల్ జస్ట్ షో మై. నాకు కళ్ళొచ్చిన తర్వాత నేను మొదటిసారిగా చూద్దాం అనుకున్న వ్యక్తి మురళియే. కానీ వాడి బిగ్గెస్ట్ ట్రిగర్ వర్షం. సార్ బర్త్డే సార్. క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒకలా అయిపోతాడు. మురళి! మురళి ఏమైందిరా? మురళి నానా, ఏం నానా? అయ్యో, సూసైడ్ చేసుకున్నాడు. ప్రభు, ఈ ఘోరం చూడు. బావా, ఇన్నాళ్ళు నేను నిన్ను చూసుకున్నాను. ఇప్పుడు నీకు చూపు వచ్చి నన్ను చూడడానికి వస్తే బహుశా నేనుండనేమో. నేనుండగానే తను ఇంకొకటితో తిరుగుతోందిరా. నువ్వు కూడా నన్ను అడగొచ్చు. ఏంటి మావా పిరికి వాడివయ్యావా అని. తనపోతే ఏంట్రా, ఇంకెవరూ దొరకరా అని. వీళ్ళంతా ఎందుకురా ఇలా ఉన్నారు? వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నాం, వాళ్ళే ప్రపంచం అని అనుకుంటున్నాం. అయినా ఏంట్రా? నేను కూడా అనుకున్నాను మావా, లవ్ ఫెయిల్యూర్ అయితే చావాలా అని. కానీ ఆ బాధ అనిపించినప్పుడు ఎలా తెలుస్తుంది? చాలా బాధగా ఉంది బావ. లవ్ అంటే ఏంటో తెలుసుకోకుండా మగవాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకునే వీళ్ళు మోసం చేసే అమ్మాయిలందరినీ, వాళ్ళని ఫీలింగ్స్ లేకుండా ఇదిగో ఇలా ఇలా ఈ విధంగా శిలలా చేయాలా? అడవిలోనే కాదు, సమాజంలో ఉండే నాలాంటి మోగ్లీలను కాపాడడానికి నువ్వు రావాలి, నా భగీర రావాలి. మురళి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. నన్నేం చేయమంటావే, బతకలేని చచ్చిపోయాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? డాక్యుమెంట్ లో సంతకం వేసి చచ్చిపోయి ఉన్నా ఎంతో కొంత షేర్ దొరికేది. అండ్ రోహిత్ కి నాకు ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసాం. సో హ్యాపీ. వన్ సెకండ్, ఐల్ కాల్ యూ బ్యాక్. విషి 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 విషి, వేర్ ఆర్ యూ?